బాప్తీసం తీసుకున్నప్పటికీ కూడా నీవు పాత జీవితాన్నే జీవిస్తున్నావు. పాత ఆలోచనలు కలిగి ఉంటున్నావు. గతం గురించి ఆలోచిస్తూ ఉన్నావు. నూతనమైన జీవితాన్ని నీవు జీవించట్లేదని చెప్తున్నాడు దేవుడు. తర్వాత 7వ వచనంలో, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకొంటిరి. పూర్వం ఏం చేస్తున్నారు? పూర్వం అంతా కూడా మీరు పాపములో మునిగి ఉన్నారు. అలాగని బాప్తీసం తీసుకున్న తర్వాత మారారా అంటే ఇప్పటికీ మీరు ఆ దారిలోనే నడుస్తూ ఉన్నారంటున్నారు. తర్వాత 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటినన్నిటినీ విసర్జించుడి. బాప్తీసం తీసుకున్న నీవు వేటన్నిటినీ, కోపం ఉండకూడదు, నీలో ఆగ్రహం ఉండకూడదు, దుష్టత్వం అనేది ఉండకూడదు, నీ నోటనవి రానియతగదు. తర్వాత బూతులు, వీటన్నిటినీ కూడా నీవు విసర్జించేయాలి. ఏ రోజు